నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉజ్జయిని అమ్మవారి బోనాల్లో రంగం కార్యక్రమంలో భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత. తాను సంతోషంగా లేనని, క్రోధంతో వచ్చానని వెల్లడి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం. చిట్టీల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసిన భార్యాభర్తల జంట. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కౌడిపల్లిలో ఆషాఢ మాసం అమ్మవారికి బోనాలు. గ్రామ సర్పంచ్ చిత్రం కృష్ణగౌడ ఆధ్వర్యంలో పోచమ్మ, ఎల్లమ్మ వార్లకు బోనాల సమర్పణ. కుత్బుల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి గాజుల రామారంలో ప్రభుత్వ భూమిలో వెలిసిన అక్రమ కట్టడాలు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టిన రెవెన్యూ అధికారులు. సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి బోనాలు ఘనంగా జరిగాయి. రంగం కార్యక్రమంలో భవిష్యవాణి వినిపించారు మాతంగి స్వర్ణలత. తాను సంతోషంగా లేనని, క్రోధంతో వచ్చానన్నారు. నా మాట వినని మీకు నేను ఎందుకు సమాధానం చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి బోనాలు ఘనంగా జరిగాయి. రంగం కార్యక్రమంలో భవిష్యవాణి వినిపించారు మాతంగి స్వర్ణలత. తాను సంతోషంగా రాలేదని, క్రోధంతో వచ్చానన్నారు. నా మాట వినని మీకు నేను ఎందుకు సమాధానం చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహ ప్రతిష్ఠ చేస్తానని చేయటం లేదన్నారు. విగ్రహ ప్రతిష్ఠకు ఎవరు అడ్డుపడ్డా ఊరుకునేది లేదన్నారు. వర్షాలు పడవన్న ఆందోళన వద్దు, అదే సమయంలో ప్రమాదాలు కూడా పెరుగుతాయంటూ హెచ్చరించారు. భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. ఏ ఆపద వచ్చినా, ప్రమాదం వచ్చినా కాపాడుతున్నా. మీరు చేసే చర్య వల్ల నాకు ఆగ్రహం తెప్పిస్తోంది. విగ్రహ ప్రతిష్టకు ఎవరు అడ్డు వచ్చినా ఊరుకోరు. ఈ ఏడాది కుండపోత వర్షాలు ఉన్నాయి. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. అగ్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి. వర్షాలతో ప్రజలు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఈ ఏడాది ప్రాణ నష్టం భారీగా జరుగుతుందంటూ పేర్కొన్నారు. వావి వరుసలు లేకుండా ప్రజలు వ్యవహరిస్తున్నారు. పిల్లలను తల్లిదండ్రులు ఊరు మీద వదిలేశారు. నాకు సంతోషం లేకుండా ప్రజలు చేస్తున్నారు. ప్రజలకు అహంకారం ఎక్కువైంది, తగ్గించుకోవాలి అంటూ భవిష్యవాణి వినిపిస్తున్నారు. మాతంగి స్వర్ణలత కంటతడి పెట్టారు. చాలా ఇబ్బంది పెడుతున్నారు. తృప్తి లేకుండా చేశారు. దోషడంతా ఇస్తే గోరంత కూడా పెట్టలేదు. 6 మాసాల్లో విగ్రహ ప్రతిష్ఠ జరగకపోతే ప్రాణ నష్టం జరుగుతుందని, నాకు అడ్డొచ్చిన వారిని పాదాల కింద నలిపేస్తా అంటూ పేర్కొన్నారు. అమ్మా తల్లి, ఆనందంగా వచ్చావు తల్లి. ఆనందంగా నీ యొక్క బిడ్డ అడిగాడు, నువ్వు మౌనంగా ఉన్నావు తల్లి. కాకుండా పూజలు ఏ విధంగా జరిగినాయి? ఇదివరకు 2 రోజులు చేసుకునేదానివి, ఇప్పుడు 16 రోజులు చేసుకుంటున్నావు. పసికిల బాలాజీ అందరూ ఎలా ఉండాలని అడిగారు తల్లి. దానికి దయచేసి సమాధానం చెప్పు తల్లి. కోటి ప్రజలు నేను ఎదురు చూస్తున్నారు తల్లి. ఎందుకు చెప్పాలి రా బాలక్క, నేను సంతోషంగా వచ్చినాను అనుకుంటున్నా. క్రోధంతో వచ్చినా నేను మీతోటి నేను ఎందుకు పలుకులిప్పాలా, ఎందుకు సమాధానం చెప్పాలా? నేను మీరు మాత్రం నా మాట ఏమైనా ఆచరిస్తుర్రా? లేదు కదా. మీరు అడిగిన దానికి నేను ఎందుకు సమాధానం చెప్పాలి? కాదు తల్లి, నువ్వు బుద్ధులకి ఎప్పుడు సలహాలు ఇవ్వడం, ఆశీర్వాదం ఇవ్వడం, ఏం తక్కువ చేస్తున్నావు అని తెలియజేయడమే నీ ధర్మం తల్లి. తల్లుగా మేమందరం కొలుచుకుంటూ ఉంటే నీ అనవసరమైన ఆగ్రహం చూపిస్తే అది సబబైనటువంటి విషయం కాదు తల్లి. నువ్వు అనుగ్రహించే తీరాలి. మా తప్పులు చెప్పు, తప్పులు దిద్దుకుంటాం, పరిహారాలు ఏమిటో చేస్తాను తల్లి. 7 ఏళ్ళు 2 మాసాలు అయిపోయింది, 2 వర్షాలు కూడా అయిపోయింది. నా విగ్రహ ప్రతిష్ఠ చేస్తానని మాట తీసుకుంటున్నారు కానీ మీరు మాత్రం చెయ్యట్లేరు. మీరు కానీ నా ఆగ్రహానికి మీరు గురి అవుతున్నారు. ఇప్పుడు మాత్రం నేను మీ మాట ప్రకారమే నేను 7 ఏళ్ళు నేను సంతోషంగా ఆనందంగా సరిపెట్టుకుంటున్నాను. నా బాల బచ్చలందరినీ నేను ఏ ఆపద వచ్చినా నేను కాపాడుతున్నా. నేను
ఏ ప్రమాదాలు వచ్చినా కానీ కాపాడుతున్నా నేను. మీరు మాత్రం నా మాటకు మాత్రం ఆచరించట్లేరు నేను. అమ్మా, అది మాత్రం మీరు నాకు ఆ గ్రహానికి ఇస్తుంది. అమ్మా, ఆచరించకపోవడం అనేది ఏం లేదు తల్లి. ఎసురుబాటు లేక ప్రతిష్ట చేయలేకపోతున్నామే తప్ప చేయకూడదనేది ఇట్లా కాదు తల్లి. ఒకళ్ళు ఇద్దరు అడ్డుకుల్ల వేసినందువల్ల ప్రతిష్ట ఆగిపోయింది. ఎవరు అడ్డపుల్ల వేసినా గాని తొలగించేదాన్ని నేను. ఇంకా మాత్రం నేను ఊరుకోను. నేను ఎవ్వరు అడ్డొచ్చినా నేను వాళ్ళను మాత్రం తీసుకుపోయేదే గాని వాళ్ళకు నేను చుక్కలు చూపిస్తాను. ఇంకా మాత్రం నేను మాత్రం ఊరుకోను బాలక. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం వెలుగు చూసింది. చిటీల పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి ఓ భార్యాభర్తల జంట బోటు తిప్పేసింది. బీఎస్ఆర్ కాలనీలో 20 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ఈ దంపతులు స్థానికుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఏకంగా 2.5 కోట్ల రూపాయలకు పైగా ముంచినట్టు తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం వెలుగు చూసింది. చిట్టీల పేరిట కోట్లాది రూపాయలు వసూలు చేసిన ఓ భార్యాభర్తల జంట బోర్డు తిప్పేసింది. బీఎస్ఆర్ కాలనీలో 20 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ఈ దంపతులు స్థానికుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఏకంగా 2.5 కోట్ల రూపాయలకు పైగా ముంచినట్లు తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా బీఎస్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన సాంబశివరావు, శిరీష భార్యాభర్తలు జంట గత 20 సంవత్సరాలుగా స్థానికులతో సత్సంబంధాలు ఏర్పరచుకున్నారు. వారి నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ప్రతి నెల చిట్టీల పేరిట పెద్ద మొత్తంలో వసూలు చేయడం ప్రారంభించారు. కొన్నేళ్లుగా నమ్మకంగానే సక్రమంగానే వ్యవహరించడంతో కాలనీ వాసులతో పాటు చుట్టుపక్కల వారు కూడా లక్షలాది రూపాయలను వీరి వద్ద చిట్టీల రూపంలో జమ చేశారు. అయితే ఇటీవల చిట్టీల గడువు ముగిసి డబ్బులు ఇవ్వాల్సిన సమయం రావడంతో ఆ భార్యాభర్తలు దాటవేత ధోరణి అవలంబించారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా ఎవరికీ తెలియకుండా సొంత ఇల్లును అమ్మి ఇల్లు ఖాళీ చేసి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని రాత్రికి రాత్రే పరారయ్యారు. బాధితులు ఇళ్లకు వెకేట్ చేసి చూడగా మోసపోయామని గ్రహించారు. తాము దాచుకున్న కష్టార్జితం మొత్తం 2.5 కోట్ల రూపాయలకు పైగా ఉండడంతో బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దాదాపు 20 మందికి పైగా బాధితులంతా కలిసి అమీన్పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. పరారీలో ఉన్న భార్యాభర్తల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు సిఐ ప్రవీణ్ రెడ్డి తెలిపారు. బిఎస్ఆర్ కాలనీ అమీన్పూర్ లో ఉండే ఒక లేడీ శిరీష, ఆమె భర్త సాంబశివరావు, వీళ్ళు మమ్మల్ని మోసం చేశారని చెప్పేసి మాకు తిరుపతమ్మ అనే లేడీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమెతో పాటుగా ఆమెకు సంబంధించిన దాదాపు ఒక 20 మంది బాధితులు మా దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ శిరీష దగ్గర గత 20 సంవత్సరాల నుంచి ఆమె చెప్పిన మాటలు నమ్మి చిట్టీలు వేయడము, అమౌంట్ ఆమెనే తీసుకొని ఆమెనే వాడుకోవడము, వాటికి మితి ఇస్తా అని చెప్పి ఇవ్వకపోవడము, ఇవి అన్ని కారణాల వల్ల దాదాపుగా బాధితులు 20 మంది మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందాజా 2-2.5 కోట్ల వరకు అమౌంట్ ఆమె చీట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ దాంట్లో సంబంధించి ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. గతంలో కేసులు అయినట్టుగానైతే మా దృష్టికి లేదు. ఆమెకు ఒక సొంత ఇల్లు ఉండేది, అది కూడా అమ్ముకొని వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ఎన్నాళ్ళ నుంచి ఎక్కడ ఉన్నారు సార్ బిఎస్ఆర్? ఆమె దాదాపుగా 20 సంవత్సరాల నుంచి అమీన్పూర్ పరిధిలోనే ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఈ బిఎస్ఆర్ కాలనీలో గత 10-12 ఏళ్ల నుంచి సొంత ఇల్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది కూడా రీసెంట్గా అమ్మినట్టుగా తెలుస్తుంది. వాళ్ళిద్దరు ఏం చేస్తుంటారు? వాళ్ళిద్దరు ఇదే వ్యాపారాలు చేస్తూ ఇదే వ్యాపారంలో ఉన్నారు. కాలనీలో ఉంటుండే ఆ పక్కనే మేము 2వ నెంబర్ రోడ్ నెంబర్లో ఉన్నాము, ఆమె 3వ నెంబర్లో ఉంది. మనకు ఒక 8 సంవత్సరాల నుంచి మాకు తెలుసు చిట్టీల వ్యాపారం చేస్తుందని. మేము చిన్నగా చిట్టీలు వేస్తా పోయాము. మాకు లాస్ట్ 3 months బ్యాక్ మా చిట్టీ అయిపోయింది. 30 నెలలు కట్టాము. నెలకు 13,000 లెక్క 30 నెలలు కట్టించుకుంది. డబ్బులు అడిగితే ఇల్లు అమ్మాను, కొంచెం ఇబ్బంది ఉంది, నేను డబ్బులు ఇచ్చేస్తాను. మొన్న వారం రోజుల కింద కూడా గొడవ పడ్డాం. బాగా పడితే లేదండి మీకు 6వ తారీఖు నాడు క్లియర్ అయిపోతుంది, నాది రిజిస్ట్రేషన్ ఉందని చెప్పింది. దాంతో మేము నమ్మేసి సరే అనేసి నిమ్మలంగా ఉన్నాము. మేము ఏదో డైలీ వేజ్ చేసుకొని నెలకు 13,000 లెక్క 30 నెలలు కట్టుకున్నాక మమ్మల్ని నిట్టున ముంచి వెళ్ళిపోయింది. అనే వ్యక్తి అయితే మమ్మల్ని దారుణంగా మోసం చేసిందండి.
ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు మొత్తం 40 మందిని కూడా ఏ విధంగా మోసం చేసిందంటే ఒకరి దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే తన సమాచారం వేరే ద్వారా తెలుసుకొని వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు చెక్కులు ఇప్పిస్తాను, ప్రామిసర్ నోట్ ఇస్తాను, ఈ డేట్ వరకు మీకు డబ్బులు మీకు అందజేస్తానని వాళ్ళకి పర్సనల్గా వెళ్ళి వాళ్ళు పర్సనల్గా కాల్ చేసినప్పుడు మామూలుగా మాట్లాడి చెప్పింది. ఈరోజు నిన్న నైటు సాటర్డే రోజు నైటు వెళ్ళిపోయింది. తను 10:30 వరకు ఉందంట. సండే మార్నింగ్ మేము వెళ్ళి చూస్తే అక్కడ లేరని తెలిసింది. ఇంటి ఓనర్స్ వచ్చి కీస్ ఇచ్చి హ్యాండ్ మేము సీరియస్ అయిన అమ్మ కాడ మాకు 18 సంవత్సరాల పరిచయం బట్టల షాప్ అమ్మ. మేము బట్టల షాప్కి వెళ్తుంటే అక్కడ పరిచయం అయ్యి మేము 5 లక్షల చిట్టీలు 3 వేసాము, ఒకటి 3 లక్షలు చేసాము. అన్ని సంవత్సరం అయిపోయిన చిట్టీలు అయిపోయి అయితే డబ్బులు ఇస్తాను తర్వాత అని మేము ఆగాము. మేము మా పిల్లల పెళ్ళిళ్ళ కోసమని మేము అట్లా ఆపాము. ఆమె ఇట్లా చేసి నైట్కి నైట్ ఇల్లు అమ్ముకొని 2-3 కోట్లు అప్పు చేసిందని మాకు తెలియదు. ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళకి చేసిందమ్మా. మొన్నయ్య చనిపోయాడు. ఒక 20 రోజులు అయితే మేము వాళ్ళ ఇంటికి పోతే 2వ తారీఖు డబ్బులు వేస్తాను, అకౌంట్ నెంబర్లు పెట్టమంది. 2వ తారీఖు వెళ్ళిపోయింది స్విచ్ ఆఫ్ చేసుకుని ఫోన్లు. మాకు ఇప్పుడు వరకు అయితే ఏం తెలియదు. మేము నిన్న ఇంటికి వెళ్తే తెలిసింది. గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో ప్లాస్టిక్ రహిత వారోత్సవాల సందర్భంగా సెయింట్ మేరీస్ విద్యానికేతన్ హై స్కూల్లో రోటరీ క్లబ్ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన ముగింపు వారోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ర్యాలీలో మున్సిపాలిటీ చైర్మన్ చంద్ర రవీంద్ర హాజరయ్యారు. గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో ప్లాస్టిక్ రహిత వారోత్సవాల సందర్భంగా సెయింట్ మేరీస్ విద్యానికేతన్ హై స్కూల్ రోటరీ క్లబ్ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన ముగింపు వారోత్సవాల సందర్భంగా ర్యాలీలో మున్సిపాలిటీ చైర్మన్ చంద్ర రవీందర్ మాట్లాడారు. ప్లాస్టిక్ మన భవిష్యత్తుకు ముప్పు అని మనం రోజు వాడే కవర్లు, ప్లాస్టిక్ గ్లాసులు, స్ట్రాలు, బాటిల్స్ పడివేస్తున్నామని, కానీ అవి భూమిలో 500 సంవత్సరాలు కుళ్ళిపోకుండా ఉంటాయని, దాని ప్రభావం మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ప్లాస్టిక్ కాల్చడం వల్ల వచ్చే పొగతో ఊపిరితిత్తుల జబ్బులు వస్తున్నాయని, ప్లాస్టిక్ కవర్లలో వేడి అన్నం తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తెలుపుతూ ప్లాస్టిక్ కవర్లు కాలువలు, డ్రైనేజీలను నింపేస్తున్నాయని, వర్షం వస్తే నీరు నిలిచి దోమలు, లార్వాలు వస్తున్నాయని, ఆవులు, కుక్కలు ప్లాస్టిక్ తిని చనిపోతున్నాయన్నారు. మన పిల్లలకు శుభ్రమైన భూమి, నీరు, గాలి ఇవ్వాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని తెలియజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి మాట్లాడుతూ, మున్సిపాలిటీ తరపున మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తున్నామని, 50 మైక్రాన్ కంటే తక్కువ ఉన్న కవర్లు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు పూర్తిగా పట్టణంలో నిషేధమని తెలిపారు. పాఠశాల కరెస్పాండెంట్ గోపు ఇన్నారెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులే ప్లాస్టిక్ నిషేధానికి సైనికులని, పాఠశాలల్లో ప్లాస్టిక్ నిషేధిత వారోత్సవాలను జూలై 27వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు నిర్వహించి ప్రజలకు అవగాహన కొరకు మున్సిపాలిటీ పరిధిలోని పట్టణ వాసులకు ప్లాస్టిక్ పై అవగాహన కొరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలుపుతూ, ఇంట్లో, స్కూల్లో గుడ్డ సంచులు, స్టీల్ బాటిల్ వాడాలని విద్యార్థులకు పౌరులుగా మన పాటిస్తూ ఇరుగు పొరుగు వారికి తెలియజేయాలన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పద్మా నరసింహరావు మాట్లాడుతూ, కూరగాయలు కొనేటప్పుడు గుడ్డ సంచులను తీసుకువెళ్లాలని, హోటల్లో స్టీల్ గ్లాసులు వాడాలని, వ్యాపారస్తులు ప్లాస్టిక్ బదులు ప్రత్యామ్నాయాలు వాడాలని తెలియజేస్తూ, ప్లాస్టిక్ వినియోగించే వారిపై మున్సిపల్ వారి చర్యలు తీసుకుంటామని, ప్రజల్లో మార్పు రావాలంటే మనతోనే ప్రారంభం కావాలని, ప్లాస్టిక్ వద్దు ప్రకృతి ముద్దు అనే ప్రతిజ్ఞ అందరితో చేయించారు. కార్యక్రమంలో పాఠశాలకు చెందిన రోటరీ క్లబ్ విద్యార్థులు, ఎన్సీసీ విద్యార్థులు, ప్లాస్టిక్ నిషేధిత సైనికులు, ప్రిన్సిపల్ కాటరాయప్ప తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ సూరారం పోలీస్ స్టేషన్ పరిధి గాజుల రామారం సర్వే నంబర్ 49లో దిల్ సంస్థకి కేటాయించిన ప్రభుత్వ భూమిలో వెలిసిన అక్రమ కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపడుతున్నారు రెవెన్యూ అధికారులు. కుత్బుల్లాపూర్ సూరారం పోలీస్ స్టేషన్ పరిధి గాజుల రామారం సర్వే నంబర్ 49లో దిల్ సంస్థకి కేటాయించిన ప్రభుత్వ భూమిలో అక్రమ కూల్చివేతలు చేశారు. పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టారు రెవెన్యూ అధికారులు. అడ్డుకుంటున్న స్థానికులు, పోలీసులకు స్థానికుల మధ్య వాగ్వాదం జరిగింది. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కౌడిపల్లి గ్రామంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం నాడు గ్రామ దేవతలకు గ్రామ సర్పంచ్ చంద్రకృష్ణగౌడ్ ఆధ్వర్యంలో ఆషాఢ బోనాల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కౌడిపల్లి గ్రామ దేవతలైన శ్రీ పోచమ్మ, ఎల్లమ్మ ఆలయాల్లో బోనాలు సమర్పించారు.
మెదక్ జిల్లా మండల కేంద్రమైన కౌడిపల్లి గ్రామంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం నాడు గ్రామ దేవతలకు గ్రామ సర్పంచ్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ ఆధ్వర్యంలో ఆషాఢ మాసం బోనాల మహోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. కౌడిపల్లి గ్రామ దేవతలైన శ్రీ పోచమ్మ ఎల్లమ్మ ఆలయాల్లో గ్రామ పురోహితులు కొలచాల రాజేశ్వర్ శర్మ, సృజన్ శర్మ, సుమన్ శర్మలు వేద మంత్రాల నడుమ దైవతలైన అమ్మవార్లకి గ్రామ సర్పంచ్ చంద్రం కృష్ణగౌడ్ కావ్య దంపతుల చేతుల మీదుగా పంచామృత అభిషేకాలు నిర్వహించి పట్టు వస్త్రాలతో అమ్మవార్లను అంగరంగ వైభవంగా అలంకరించారు. అనంతరం అమ్మవార్లకు కుంకుమార్చన, అష్టోత్తర నామావళితో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కౌడిపల్లి గ్రామ పెద్ద గౌడ్ ఓబులాసి యాదగౌడ్ స్వగృహం నుంచి కల్లుగటాన్ని డప్పు చప్పులతో గ్రామ పెద్దలు భక్తుల నడుమ అత్యంత వైభవంగా ఊరేగింపుతో గ్రామ దేవతలైన శ్రీ పోచమ్మ, శ్రీ ఎల్లమ్మ అమ్మవారికి కల్లుగటాలు సమర్పించారు. సాయంత్రం 5 గంటల నుంచి గ్రామంలోని ప్రతి కుటుంబం నుంచి మహిళలతో సామూహికంగా బోనాలను, శివశక్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, డప్పు చప్పుల దరువుల నడుమ ఆలయానికి భారీ ఊరేగింపుతో తరలివచ్చారు. బోనాలతో ముత్తైదువులు ఆలయాన్ని చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి అమ్మవారి ఎదుట బోనం నైవేద్యాలు సమర్పించారు. తమ పిల్ల పాపలను, పాడి పంటలను సస్యశ్యామలం చేయాలంటూ ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఏడు ఆషాఢ బోనాల ఊరేగింపులో పోతరాజుల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కౌడిపల్లి గ్రామంలో గ్రామ దేవతలకు మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించడం పెద్ద పండుగ వాతావరణాన్ని నెలకొల్పింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్, జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు గౌడ శ్రీనివాస్ గుప్తా, గౌడ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రం దుర్గా గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా యూత్ నాయకులు రాగుల భూమయ్య పటేల్, కౌడిపల్లి గౌడ సంఘం అధ్యక్షులు చంద్రం కిషోర్ గౌడ్, మండల గొల్లకుర్మ సంఘం నాయకులు ముంబై లక్ష్మణ్ యాదవ్, ఆర్యవైశ్య సంఘం మండల నాయకులు నాన్లా వెంకటేశం గుప్తా, ఉడత రాజు గుప్తా, నవీన్ గౌడ్, వీరేశం గౌడ్, అశోక్ నాయి, సత్యనారాయణ గౌడ్, మాటూరు శాకయ్య, గుడ్డంల వెంకటేశం, గౌడిచెర్ల పాండు, రమేష్ గౌడ్, గ్రామ పాలకవర్గ సభ్యులు మక్బుల్, దేవేందర్, మాధవి, మహేష్, లక్ష్మీ శరత్, ప్రశాంత్, సందీప్ కుమార్, మురళి, బొంతమ్మ, సంగప్ప, యాదవ సంఘం నాయకులు గోపాల్ యాదవ్, నెల్లూరు యాదవ్, వడ్ల శేఖర్ చారి, వడ్ల శ్రీనివాస్ చారి, వడ్ల భూపాల్ చారి, వడ్ల కృష్ణాచారి, గ్రామ కారోబార్ ఎల్లం గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పిఎస్ పరిధిలో యానంపేటలో పట్టపగలే చోరీ జరిగింది. మధు, వినోద అనే దంపతులు పక్కింటికి వెళ్లి వచ్చేలోపే ఇంట్లో చోరీ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పిఎస్ పరిధి యానంపేటలో పట్టపగలే చోరీ జరిగింది. మధు, వినోద్ దంపతులు పక్కింట్లోకి వెళ్లొచ్చేలోపే ఇంట్లో చోరీ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఇంటి ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి బీర్వా ధ్వంసం చేసి 9 తులాల బంగారం, 50,000 నగదు చోరీ చేశారు. క్లూస్ టీమ్ తో ఆధారాలు సేకరించిన పోలీసులు పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన చిన్నశంకరంపేట మండల పరిధిలోని గవలపల్లి చెరువులో ఆదివారం చోటు చేసుకుంది. చిన్నశంకరంపేట మండల పరిధిలోని గవలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అగ్రహారం గ్రామానికి చెందిన మెట్టురాజు గవలపల్లి గ్రామ శివార్లోని చెరువులో తన వ్యవసాయ భూమిని ట్రాక్టర్తో దున్నుతూ ట్రాక్టర్ మీద నుంచి పడి చనిపోయారని అనుమానిస్తున్నారు పోలీసులు. అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన చిన్నశంకరంపేట మండల పరిధిలోని గవలపల్లి చెరువులో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చిన్నశంకరంపేట మండల పరిధిలోని గవలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అగ్రహారం గ్రామానికి చెందిన మెట్టురాజు గవలపల్లి గ్రామ శివార్లోని చెరువులో తన వ్యవసాయ భూమిని ట్రాక్టర్తో దున్నాడు. అనంతరం మరో చోట దున్నడానికి రాజు కేజీవీల్ ట్రాక్టర్ ను తీసుకుని వెళ్తుండగా రాజు ట్రాక్టర్ నుంచి కింద పడిపోయాడు. కేజీవీల్ ట్రాక్టర్ సుమారు 200 మీటర్ల దూరంలో నుంచి నడి చెరువులోకి వెళ్లి ఆగి ఉంది. రాజు ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పై నుంచి కింద పడ్డాడా లేదా పొలం పక్కన ఉన్న హైటెన్షన్ కరెంటు లైన్ వల్ల కరెంటు షాక్ కు అర్థింగ్ షాక్ తో కింద పడి మరణించాడా అనే సందేహం నెలకొంది. స్థానికులు చెరువులో ఆగి ఉన్న ట్రాక్టర్ ను గుర్తించి సంఘటన స్థలానికి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. మృతుడి చేతు కాలి విరిగిపోయి ఉందనే విషయాన్ని తెలుసుకున్న చిన్నశంకరంపేట ఎస్ఐ శివానందం సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతునికి భార్య కావ్య, తల్లిదండ్రులు భిక్షపతి, పార్వతి, తమ్ముడు హరిలు ఉన్నారు. మృతుని భార్య కావ్య ఫిర్యాదు మేరకు చిన్నశంకరంపేట ఎస్ఐ శివానందం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని రామేంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈరోజు దాదాపు 9:40 గవలపల్లి వాసి అయిన ముకిరి సురేషు గవలపల్లి చెరువు కట్టపై నుంచి వస్తుండగా ఈ మెట్టు రాజుకు సంబంధించిన ట్రాక్టరు
గవలపల్లి చెరువులో పడి ఉండడం చూసి అతనికి అనుమానం వచ్చి గవలపల్లి హరీష్ అనే వ్యక్తికి ఫోన్ చేసి మీ ట్రాక్టర్ ఇక్కడ చెరువులో ఉందని చెప్పగా హరీష్ మరియు మధు అనే ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆ ట్రాక్టర్ గురించి చూడగా ట్రాక్టర్ వాళ్ళ చెరువులో పడి ఉంది. దాన్ని అడుగుతున్న వాళ్ళ అన్న గురించి వెతకగా అదే చెరువులో ఒక చెరువు ఒడ్డుకు వాళ్ళ అన్న చనిపోయి కనబడడం జరిగింది. ఇట్టి విషయమై మృతుడి వివరాలు ఏమనగా మృతుడి పేరు మెట్టు రాజు, ఏజు 28 సంవత్సరాలు, క్యాష్ ముదిరాజుగా గవలపల్లి వాసిగా తెలిసింది. వాళ్ళ భార్య మెట్టు కావ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో ఆదివారం ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గ్రామస్తులందరి సహకారంతో గ్రామ దేవతలకు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో గత 5 సంవత్సరాల నుంచి అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు ప్రతి సంవత్సరం లస్కర్ బోనాలను పురస్కరించుకుని గ్రామస్తులందరం కలిసి ధూపదీప నైవేద్యాలతో గ్రామస్తులకు గ్రామ దేవతలకు బోనాలు సమర్పించామన్నారు. నిజాంపేట మండల పరిధిలోని చెలిమెడ గ్రామంలో ఆదివారం ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గ్రామస్తులందరి సహకారంతో కులాలకు అతీతంగా గ్రామ దేవతలకు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో గత 5 సంవత్సరాల నుంచి అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు ప్రతి సంవత్సరం లస్కర్ బోనాలను పురస్కరించుకుని గ్రామస్తులందరం కలిసి ధూపదీప నైవేద్యాలతో గ్రామ దేవతలకు బోనాలు సమర్పించారు. ఆ గ్రామ దేవతల అమ్మవారి కృపతో గ్రామంలో ఆషాఢ మాసంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలతో సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగుండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని గ్రామ దేవతలకు వేడుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముత్యం రెడ్డి, గ్రామ సర్పంచ్ బొమ్మన మల్లేశం, ఆలయ కమిటీ చైర్మన్ అక్కపల్లి రామరెడ్డి, బాజా రమేష్, ఉప సర్పంచ్ ఆకుల మహేందర్, డైరెక్టర్ బాజా రమేష్, రాజు, అబ్బాస్, బొమ్మన శ్రీనివాస్, ఎల్లంగౌడ్, కారుబోర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున బోనాల కార్యక్రమం పండుగ జరుగుతున్న సందర్భంగా ఇప్పుడే అమ్మవారికి టెంకాయలు కొట్టడం, అదేవిధంగా అమ్మవారిని మేము వేడుకునేది ఏందనగా ఒకటే, వర్షాలు సమృద్ధిగా కురిసి చెల్లు నిండి పంటలు మంచిగా వండాలని చెప్పి అమ్మవారి దయ మాపై ప్రజలపై ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఇది ప్రతి సంవత్సరం ఒక బ్రహ్మాండమైన ఉత్సవంగా మా గ్రామస్తులు పెద్ద ఎత్తున అమ్మవారి బోనాల కార్యక్రమం నడిపిస్తూ అందరూ కూడా సుభిక్షంగా ఉండి మంచిగా ఆరోగ్యంతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. బోనాల కార్యక్రమం ఘన విజయం సాధించిన కుల సంఘాలందరికీ, గ్రామ పెద్దలందరికీ ధన్యవాదాలు. కమిటీ వార్డు మెంబర్లకు అందరికీ ధన్యవాదాలు. ప్రతిసారి లస్కర్ బోనాలతోటి ఈ చల్మెడ గ్రామంలో బోనాలు తీయడం జరుగుతుంది. పిల్ల జల్లలందరూ చల్లంగా చూడాలని కోరుకుంటూ ఈ ఊరు దేవతలు కొత్తపోషమ్మ, ఊరడమ్మ, పెళ్లిపోషమ్మ, కోటమైసమ్మ, ఆరెల్లమ్మ, మాతపోషమ్మ, ఆరెల్లమ్మ వీళ్ళందరికీ కోటొక్క నమస్కారాలు, దండాలు. కార్యక్రమం ఏంటంటే బోనాల కార్యక్రమం ఆషాఢ మాసంలో మేము ఒక 25 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి సమస్యను గ్రామస్తులందరూ కలిసి మనం 6 ఏళ్ల కింద నుంచి పెట్టుకున్నటువంటి కార్యక్రమాన్ని ఈ సంవత్సరంతో 6 సంవత్సరాలు అవుతుంది. దాన్ని పురస్కరించుకొని అన్ని కులాల మొత్తం కలిసి దీన్ని మనం ప్రతి సంవత్సరం బోనాలు తీయడానికి అందరూ నిర్ణయించుకొని కుల పెద్ద మనుషులు అందరూ కలిసి ప్రతి సంవత్సరం బోనాలు తీయడం జరుగుతుంది. కావున ప్రతి సంవత్సరం మాకు వర్షాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి. డేట్ పెట్టిన నుంచి మొదలు పెడితే ఈ రోజుకు సగం నీళ్లు రావడం జరిగింది. ఇంకా కూడా మా బోనాల కార్యక్రమం మొత్తం పూర్తి అయిన తర్వాత దేవతలు మొత్తం ఆశీర్వదించి ఇంకా పూర్తిగా మొత్తం మాకు వాళ్ళు అలుగులు వెళ్తాయని చెప్పేసి నమ్మకం ఉంది. కావున దయచేసి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. నిజాంపేట విజ్ఞాన్ విద్యాలయం క్యాంపస్లో ఘనంగా 2వ మోడల్ యునైటెడ్ నేషన్ ప్రారంభించారు. విజ్ఞాన్ బోర్డు నిజాంపేట పాఠశాల ప్రాంగణంలో విజ్ఞాన్ పాఠశాల ఆధ్వర్యంలో 2వ మోడల్ ఐక్యరాజ్య సమితి 2026 2 రోజుల సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
నిజాంపేట విజ్ఞాన్ విద్యాలయ క్యాంపస్ లో ఘనంగా 2వ మోడల్ యునైటెడ్ నేషన్ ప్రారంభించారు. విజ్ఞాన్ బోట్రీ నిజాంపేట పాఠశాల ప్రాంగణంలో విజ్ఞాన్ పాఠశాల ఆధ్వర్యంలో 2వ మోడల్ ఐక్యరాజ్య సమితి 2026 2 రోజుల సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సెక్రటరీ జనరల్ కుమారి వంశికా శంకర్ అందరికీ స్వాగతం పలికారు. ప్రిన్సిపల్ శ్రీమతి చలసాని పద్మజ స్వాగత వ్యాసంతో మాట్లాడుతూ విద్య అనేది కేవలం తరగతి గదిలోనే కాకుండా బయట కూడా ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుందని, దానిని ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వివిధ సమస్యలు వాటి పరిష్కారాలు సూచించడానికి విద్యార్థులకు ఇదొక సదావకాశం అన్నారు. అనంతరం ముఖ్య అతిథి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సుమారు 450 మంది విద్యార్థులు ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం వల్ల సమర్థులైన నాయకులుగా, విమర్శనాత్మక ఆలోచనాపరులుగా, స్పష్టంగా మాట్లాడే శక్తిగల వారిగా, బాధ్యత గల ప్రపంచ పౌరులుగా రూపాంతరం చెందవచ్చన్నారు. భవిష్యత్తులో వివిధ దేశాల పట్ల సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. విజ్ఞాన్ ఇన్స్టిట్యూషన్ నిజాంపేట్ క్యాంపస్లో 450 మంది విద్యార్థులతో మోడల్ యునైటెడ్ నేషన్స్ కార్యక్రమం ఇది 2nd ఎడిషన్ ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. సుమారుగా 450 మంది 200 మంది విజ్ఞాన్ నుంచి మిగతా 250 మంది బయట స్కూల్స్ నుంచి వచ్చి ఈ 2 రోజులు ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. యునైటెడ్ నేషన్స్ అన్నది మనం 1945లో 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఈ విధంగా యుద్ధాల వల్ల కానీ ఈ విధమైన సమస్యల వల్ల కానీ మానవాళికి చాలా పెద్ద ప్రమాదం ఉందని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి, అందరూ కూర్చొని మాట్లాడుకోవాలి, విషయాలను చర్చించాలని యునైటెడ్ నేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత అనేకమైన క్లిష్టమైన సమస్యల్లో కూడా యునైటెడ్ నేషన్స్ అన్నది దాన్నే తెలుగులో మనం ఐక్యరాజ్య సమితి అంటాం, వారు ఒక భూమికను పోషించారు. కానీ ఈ మధ్యకాలంలో యునైటెడ్ నేషన్స్ యొక్క భూమిక క్రమక్రమంగా తగ్గుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు తీసుకుంటే రష్యా యుక్రెయిన్ కావచ్చు, ఇజ్రాయెల్ లెబనాన్ కావచ్చు, ఇజ్రాయెల్ అమెరికా మరియు ఇరాన్ కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే ఎందుకంటే ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఒక గ్రామంగా మారిపోయింది. ఎందుకంటే భారతదేశం నమ్ముతుంది వసుదైక కుటుంబకం, అంటే ప్రపంచమంతా ఒక చిన్న గ్రామం. ఈ టెక్నాలజీ అన్నది మనల్ని స్కూల్లో నిర్వహించిన ఈ మోడల్ యునైటెడ్ నేషన్స్ ప్రోగ్రామ్ 2nd ఎడిషన్కి సార్ వివి లక్ష్మీనారాయణ గారు రావటం, పిల్లలను ఉద్దేశించి చక్కగా మాట్లాడటం, ఇప్పుడే సార్ చెప్పినట్లు చాలా ఇరు దేశాల మధ్యలో ఉన్న ఇబ్బందుల వల్ల మొత్తం ప్రపంచమంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి. కాబట్టి వాళ్ళకి ఉద్దేశించి మనం ఇక్కడ స్కూల్ లెవెల్లో మీరు ఏదైతే రెజల్యూషన్ తీసుకున్నారో అవి పంపించండి ఈ 4 ప్రెసిడెంట్స్కి అని కోరారు. అది చాలా అద్భుతమైన ఐడియా. సో మా పిల్లలు కూడా చక్కగా రిసీవ్ చేసుకొని తప్పకుండా పంపిస్తామని చెప్పారు. ఈ మోడల్ యునైటెడ్ నేషన్స్ ముఖ్య ఉద్దేశం కూడా అదే. సో ఒక కంట్రీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే అది ఈరోజు ఎకనామిక్ స్లో డౌన్ అవనియండి, చైనాలో ఉంటే మన మొత్తం వరల్డ్ అంతా ఇంపాక్ట్ అవుతుంది. సో ఏదైనా క్లైమేట్ చేంజ్ సార్ అన్నట్లు ఒక్క ప్రాంతానికే పరిమితం అవ్వదు, వరల్డ్ మొత్తం కలిసి ఫేస్ చేయాల్సింది. ఇవన్నీ వివిధ దేశాల నుండి రిప్రజెంట్ చేస్తున్న స్టూడెంట్స్ వాళ్ళు ప్రజెంట్ చేయటము, వాళ్ళ అభిప్రాయం తెలపటము, వాళ్ళతో డిస్కస్ చేయటము, అందరూ తద్వారా వచ్చిన ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మల్కాజ్గిరి నగరపాలక సంస్థ గట్కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్ నారపల్లి యూటర్న్ సమీపంలోని హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై భారీగా గుంతలు ఏర్పడ్డాయి. గట్కేసర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వై రవీందర్, ఎస్ఐ సోమయ్య సిబ్బందితో కలిసి రోడ్డు కాంట్రాక్టర్ నరేందర్ను పిలిపించి డాంబర్తో గుంతలను తక్షణమే పూడ్చివేయించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మల్కాజ్గిరి నగరపాలక సంస్థ గట్కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్ నారపల్లి యూటర్న్ సమీపంలోని హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ప్రతిరోజు ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రమాదాలను బారిన పరిస్థితి ఏర్కొంది. సమాచారం అందుకున్న గట్కేసర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వై రవీందర్, ఎస్ఐ సోమయ్య సిబ్బందితో కలిసి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం రోడ్డు కాంట్రాక్టర్ నరేందర్ ను పిలిపించి డాంబర్తో గుంతలు తక్షణమే పూర్తయించారు. మరమ్మతు పనులు జరుగుతున్న సమయంలో ట్రాఫిక్ ఇలాంటి అంతరాయం కలగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టి వాహనాల రాకపోకలను సజావుగా సాగించారు. ప్రజా సమస్యలపై వేగంగా స్పందించి రహదారిని మళ్లీ ప్రయాణానికి అనువుగా మార్చిన గట్కేసర్ ట్రాఫిక్ పోలీస్ సేవలను వాహనదారులు, స్థానికులు అభినందించారు. సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత శాకంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆదివారం 3వ రోజు అమ్మవారి అలంకరణలో గుబ్బ పద్మ శ్రీనివాసరావు, పెద్ది స్వాతి శ్రీనివాసరావు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతా శాకంబరి ఉత్సవాలు ఆదివారం 3వ రోజు అమ్మవారి అలంకారంలో గుబ్బా పద్మా శ్రీనివాసరావు, పెద్ద స్వాతి శ్రీనివాసులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నిమ్మకాయలతో అమ్మవారిని అలంకరించారు. ఈ పూజా కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకురాలు, సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ రావికంటి సబితా శ్రీనివాస్, జయదేపూర్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమల నాగజ్యోతి రాణినివాస్, ప్రధాన కార్యదర్శి వల్లాల రజిత వెంకటేష్, మండల కోశాధికారి అమర మేఘమాల శ్రీనివాస్, శ్రీమతి కుకుటపు పద్మ కొండల్, పట్టణ అధ్యక్షులు వల్లాల వెంకటేష్ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలతో రైతులు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని శాకంబరి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, శాకంబరి ఉత్సవాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి అమ్మవారి అనుగ్రహం ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మహిళా తదితరులు పాల్గొన్నారు. Hare Krishna 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna Krishna Hare 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 Rama మాత ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 3వ రోజు నిమ్మకాయలతో అమ్మవారికి అద్భుతంగా అలంకరించడం జరిగింది. దీనికి మన మహిళా మండలి అందరూ మరియు ఆర్యవైశ్య సంఘం దేవాలయం ట్రస్ట్ అందరూ సహకరించినందుకు అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాము. ఇలాగే 11 రోజులు అందరూ మాకు సహకరించగలరని భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజలను నిత్యం ఇలాగే చేసుకుందామని కోరుకుంటూ జై వాసవి, జై జై వాసవి. మేము వాసవి ఉత్సవాలు బాగా జరుపుకుంటున్నాము. ఈరోజు 3వ రోజు నిమ్మకాయ అర్చన, నిమ్మకాయ అలంకరణలతో మేము అందరము బాగా చేసుకున్నాము. కాబట్టి మేము పూజ బాగా చేసుకున్నాము. జై వాసవి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలానికి మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను మండల కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం గ్రామస్తులు నిరసన కార్యక్రమం చేపట్టారు. మండల కేంద్రంలోని విద్యా సంస్థలను స్వచ్ఛందంగా మూసివేసి తమ నిరసన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలానికి మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను మండల కేంద్రంలోని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం గ్రామస్తులు నిరసన చేపట్టారు. మండల కేంద్రంలోని విద్యా సంస్థలను స్వచ్ఛందంగా మూసివేసి తమ నిరసన వ్యక్తం చేశారు. మండలానికి మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను కుకునూరు గ్రామానికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు గ్రామస్తులు. అలాంటి నిర్ణయం విద్యార్థుల ప్రయోజనాలకు విరుద్ధమన్నారు. మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల లేకపోవడంతో ఇప్పటికీ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు రవాణా, విద్యా సౌకర్యాల పరంగా మండల కేంద్రం అనుకూలంగా ఉంటుందన్నారు. అందువల్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను తప్పనిసరిగా వెల్దుర్తి మండల కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని సోమవారం నుంచి ఆందోళనలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఉద్యమానికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని గ్రామస్తులు పిలుపునిచ్చారు. విద్యార్థుల భవిష్యత్తు, మండల ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన నిర్ణయం తీసుకోవాలన్నారు. చెప్పడం జరుగుతుందమ్మా. అరే మాకు వచ్చి మాకు మా సార్లు పేపర్లు ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్న టైంలో మాకు ఈరోజు హాలిడే ఇస్తున్నారు అనుకొని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే మా ఊరికి వెల్దుర్తి తెలంగాణ మోడల్ పబ్లిక్ స్కూల్ అనేది ఇప్పుడు శాంక్షన్ అయింది. దాన్ని కాస్త ఇక్కడ నుంచి కుక్కునూరు తగ్గిద్దామని ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని అడ్డుకోవడానికి మేమందరం కూడా వెల్దుర్తి యూత్ అందరూ కలిసి, అంటే రాజకీయ పార్టీలకు అతీతంగా ఏ పార్టీ ఈ పార్టీ అనే సంబంధం లేదు, అందరం కలిసి ఏకమై మా ఊరికి వచ్చిన స్కూల్ను వేరే ఊరికి పోకుండా, ఎందుకంటే ఈరోజు మనం మెదక్ డిస్టిక్ ఉంది. ఒకప్పుడు మెదక్ డిస్టిక్లో ఉమ్మడి సంగారెడ్డి మెదక్ ఉమ్మడి డిస్టిక్ ఉన్నప్పుడు మెదక్ డిస్టిక్ ఓన్లీ పేరు మాత్రమే డిస్టిక్, ఉన్న డెవలప్మెంట్ మొత్తం సంగారెడ్డి. ప్రతి ఒక్క కలెక్టర్ ఆఫీస్ కావచ్చు. విద్యార్థులకు తెలియజేయనిది ఇందాక శేఖర్ చెప్పినట్టుగా ఇలా మీరు కుక్నూరులు కూడా ఉండొచ్చు. మీరు ఆయనతో మనసు నొప్పించుకోవద్దు. అంటే మా ఊరికి రాకుండా వ్యతిరేకంగా ఇక్కడ మాట్లాడుతున్నారు అనేటటువంటిది మీకు ఆలోచన రావద్దు. మీరు వెల్దుర్తి మండల్ హెడ్ క్వార్టర్ కదా, మీరు ఏ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా ఏది తీసుకోవాలన్నా మీరు ఇక్కడ రావాల్సిందే, మన వెల్దుర్తి మండల్కే రావాలి. ఇప్పుడు మీకు ఇక్కడ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ స్థాపించినప్పుడు, ఇప్పుడు మీరు రన్ అవుతున్నప్పుడు కూడా మీకు ఏ విధంగా కోఆపరేట్ చేసినాం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులము అంటే అనేటటువంటిది మీ సీనియర్కు తెలుసు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉజ్జయిని అమ్మవారి బోనాల్లో రంగం కార్యక్రమంలో భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత. తాను సంతోషంగా లేనని, క్రోధంతో వచ్చానని వెల్లడి.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం. చిట్టీల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసిన భార్యాభర్తల జంట. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కౌడిపల్లిలో ఆషాఢ మాసం అమ్మవారికి బోనాలు. గ్రామ సర్పంచ్ చిత్రం కృష్ణగౌడ ఆధ్వర్యంలో పోచమ్మ ఎల్లమ్మ వార్లకు బోనాల సమర్పణ. కుత్బుల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి గాజుల రామారంలో ప్రభుత్వ భూమిలో వెలిసిన అక్రమ కట్టడాలు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టిన రెవెన్యూ అధికారులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.